హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పటి వరకు మనం స్టేటస్ సెంటెన్సెస్లో వేటిని ఎలా క్వశ్చన్గా మార్చాలి అనేటువంటి ఫామ్లో చూసాం. ఇప్పుడు స్టేటస్ సెంటెన్సెస్లో ఉన్నటువంటి వాటిని క్వశ్చన్ ఫామ్లో, అది కూడా నెగిటివ్ సెన్స్ వచ్చేటువంటి క్వశ్చన్ ఫామ్ని ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకుందాం. మనకి ప్రతి సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది మనకు తెలిసిందే. ఒక క్వశ్చనరీ ఫామ్గా రాయాలంటే వెర్బ్ ముందుకు వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది తెలిసిందే. అయితే ఈ ఫామ్లో నాట్ అనేది యాడ్ చేస్తాం. ఇలా నాట్ అనేది యాడ్ చేసినప్పుడు అది నెగిటివ్ సెన్స్లో వచ్చేటువంటి క్వశ్చన్ ఫామ్గా మారింది. ఇదే ఫార్ములాని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే స్టేటస్ సెంటెన్సెస్ని రాసేటప్పుడు క్వశ్చనరీ ఫామ్గా రాయడానికి ఉపయోగిస్తాం. అయితే నాట్ అనే దాన్ని ఉపయోగిస్తూ రాసేటువంటి స్టేటస్ సెంటెన్సెస్, అంటే క్వశ్చనరీ ఫామ్లో రాసేటువంటి స్టేటస్ సెంటెన్సెస్కి ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ మనం వెర్బ్ రాస్తాం, ఆ తర్వాత సబ్జెక్ట్ రాస్తాం, ఆ తర్వాత నాట్ అనే దాన్ని యాడ్ చేసి ఆ తర్వాత ఆబ్జెక్ట్ని ఉంచుతాం. ఇలా నాట్ ఉపయోగించి చేసేటువంటి క్వశ్చనరీ ఫామ్లో ఉన్నటువంటి స్టేటస్ సెంటెన్సెస్ రాయడానికి ఈ ఫార్ములాని ఉపయోగించవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ విని ఈ ఫార్ములాను ఉపయోగించి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, రాయండి. ఇలా రాస్తూ ఉంటేనే మీకు ఇంగ్లీష్ అనేది వస్తుంది. రాయటమే కాకుండా వాటిని మాట్లాడడానికి కూడా ప్రయత్నించాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.